మన దేశంలో దసరా అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఒక్కో ప్రాంతంలో దసరా పండుగను ఒక్కో విధంగా, ఒక్కొక్క కారణంతో జరుపుకుంటూ ఉంటారు. నార్త్ ఇండియాలో చూసుకుంటే రావణుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇక సౌత్ ఇండియా వైపు చూసుకుంటే, అంటే సౌత్ ఇండియా, వెస్ట్ బెంగాల్ చూసుకుంటే మహిషాసురుడిని దుర్గాదేవి అంతం చేసినందుకు గాను విజయదశమి పండుగను జరుపుకుంటారు. అయితే హిమాచల్ ప్రదేశ్లో దసరాను చాలా డిఫరెంట్గా జరుపుకుంటారు. పండుగ పేరు కూడా చాలా వింతగానే అనిపిస్తుంది. స్టోరీ ఏంటి, హిస్టరీ ఏం చెప్తుందో చూసేద్దాం. హిమాచల్ ప్రదేశ్లో దసరా పండుగను కులు దసరా అని అంటారు. హిమాచల్ ప్రదేశ్లోని ఒక అందమైన లోయ ప్రాంతం పేరు కులు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. ఆ లోయలో ప్రతి సంవత్సరం విజయదశమి రోజు నుండి 7 రోజుల పాటు దసరా ఉత్సవాలను జరుపుకుంటారు. కులు రాజ్యానికి రాజు, దేవుడు రెండు రాముడే. అయోధ్య రాముణ్ణి రఘునాథ్ అని ఇక్కడి ప్రజలు పిలుచుకుంటారు. రఘునాథ్ విగ్రహాన్ని రథంపై ఉంచి కులు లోయల్లో జరిపే రథయాత్రకు ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఈ కులు దసరాను చూడడానికి 5 లక్షల మంది వరకు పర్యాటకులు ఈ చిన్న లోయకు వస్తుంటారు. కులు దసరా వెనక ఒక కథ కూడా ఉంది. 17వ శతాబ్దంలో కులు లోయను జగత్ సింగ్ అనే రాజు పాలించేవాడు. ఆ రాజ్యంలో నివసించే దుర్గదత్త అనే సాధువు దగ్గర చాలా అందమైన, ఎంతో విలువైన ముత్యాలుండేవి. ఆ ముత్యాల గురించి విన్న రాజు జగత్ సింగ్ వాటిని తనకు ఇవ్వాలని దుర్గాదత్ను అడిగాడు. అవి జ్ఞానానికి సంబంధించిన ముత్యాలని రాజుకి ఇవ్వడానికి నిరాకరించాడు దుర్గాదత్. ముత్యాలను తనకు ఇవ్వకుంటే ఉరి తీస్తానని రాజు హెచ్చరించాడు. వేరే దారి లేక దుర్గాదత్ అగ్నిలోకి దూకి ఆహుతి చేసుకున్నాడు. చనిపోయే ముందు రాజు తినే తిండి పురుగులవుతాయి, తాగే నీరు రక్తంగానూ మారుతుందంటూ శపించాడు. ఆ శాపం వల్ల తిండి నీరు లేక బాధపడ్డాడు రాజు జగత్ సింగ్. శాపం పోవాలంటే ఏం చేయాలంటూ రామానంద శాఖకు చెందిన కృష్ణదాస్ పహయారి అనే ఒక పీఠాధిపతిని అడిగాడు. అయోధ్య రాముణ్ణి తీసుకొని వచ్చి కులు లోయల్లో ప్రతిష్ఠించాలని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో రాజు ఒక బ్రాహ్మణుణ్ణి అయోధ్యకు పంపించాడు. ఆ బ్రాహ్మణుడు అయోధ్యలోని రాముని విగ్రహాన్ని దొంగలించుకొని వస్తూ సరయూ నది తీరంలో అయోధ్య ప్రజలకు పట్టుబట్టాడు. వాళ్ళు ఆయనను ప్రశ్నించగా తమ రాజుకు ఉన్న శాపం గురించి చెప్పాడు. అక్కడే ఒక విచిత్రం జరిగింది. బ్రాహ్మణుడి నుంచి తీసుకొని రాముడి విగ్రహాన్ని అయోధ్య వైపు ప్రజలు తీసుకెళ్తుంటే అది మోయలేనంత బరువుగా మారిపోయింది. అదే కులులోయ దిశగా వెళ్తుంటే మాత్రం దూది పింజలాగా చాలా తేలికగా మారిపోయిందట. దాంతో ఇది రాముని ఆజ్ఞ అని భావించి ఆ విగ్రహాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చేశారు. ఆయన తీసుకొని వచ్చి ఆ విగ్రహాన్ని రఘునాథ పేరుతో కులు రాజ్యంలో సింహాసనంపై కూర్చోబెట్టారు. దాని పాదాలను తాకిన నీటిని ఆ రాజు జగత్ సింగ్ తాగాడు. అక్కడ ఆయన శాపం పోయింది. ఆ క్షణం నుండి తమ రాజ్యానికి రఘునాథుడే రాజు అని ప్రకటించి ఉత్సవాలు జరపడం మొదలుపెట్టారు. అందుకే కులు దసరాగా పిలుస్తారు. ఈ ఉత్సవం 1606 CE నుండి జరుపుతున్నట్లుగా గుర్తించారు. ఈ ఉత్సవాల టైంలో రఘునాథ విగ్రహాన్ని రథంపై ఉంచి లోయ చుట్టూ రథోత్సవం జరుపుతారు. కులు దసరాలో ప్రత్యేక ఆకర్షణగా నట్టి ట్రైబల్ డాన్స్. ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో బాగా పాపులర్. కులు నట్టి, మహాసున్ని నట్టి, సిర్ మౌరి నట్టి, కిన్నౌరి నట్టి, బంగాని నట్టి, ఇలా చాలా వెరైటీల్లో నట్టి డాన్సులు ఉంటాయి. 2015లో దసరా వేడుకల్లో భాగంగా 992 మంది మహిళలు కలుపుకొని ఈ గిరిజన డాన్స్ ని చేశారు. ఇది అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నెస్ రికార్డుకెక్కింది.